చక్కగా ఉన్నావు. నేనిప్పుడు ఎందుకు ఏడుస్తున్నాను? నిత్య, ఇక్కడ ఎవరిని నమ్మకూడదు. నీకేం కావాలన్నా నాతో చెప్పు చాలు. నీకోసం నేను ఒకటి దాచుంచాను, అది తీసుకురానా? ఇప్పుడే వస్తాను. దాన్ని నిత్యకి ఇవ్వాలి ఇప్పుడే. డాక్టర్ రా. ఏంటి? రమ్మంటుంటే అక్కడికి వచ్చి చూడు. అదిగో. సార్, డాక్టర్ కిషోర్ నందా. నిత్య, అమ్మడు. నిత్య మొహంలో ఇప్పుడు తేజస్ ఉంది కదా, దానివల్ల ప్రాబ్లం ఏం లేదు. అది తనకు మంచి చేస్తుంది. ఇన్నాళ్ళు తండ్రి కూతురికి ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ప్రాబ్లం. ఇప్పుడు నేను వచ్చా కదా. సిస్టర్ వద్దు, ఇక్కడ ఆ మందులు అవసరమైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అర్థం అవ్వకపోతే ఆయన అడిగి తెలుసుకో. అతని పర్ఫార్మెన్స్ చూసి ఫ్లాట్ అయిపోయినట్టున్నారు. నిత్య ఎవరో తెలుసుకోవటానికి అతనికి ఎంతోసేపు పట్టదు. అతను వచ్చిన ఉద్దేశం కూడా అదే. 5 years. It took me 5 years. 5 ఏళ్ళు పట్టింది నాకు నిత్య జ్ఞాపకాలన్నిటినీ ఇరేజ్ చేసేయడానికి. ఎవరెంత ప్రయత్నం చేసినా అవి తిరిగి రావు. ఈ కాన్ఫిడెన్స్ బాగానే ఉంది, బట్ హీ స్మార్ట్. ఇంతకు ముందొచ్చిన డాక్టర్స్లా కాదతను. అతని కళ్లల్లో ఏదో ప్రత్యేకత ఉంది. అతనిచ్చే రిపోర్ట్లో నెగటివ్ వస్తే నిత్య మాత్రమే కాదు, అన్నీ చేజారిపోతాయి. అసలేంటి వాడి ఉద్దేశం? ఎందుకు ఇలా చేస్తున్నాడు? మిమ్మల్ని భయపెట్టాలని చెప్పడం లేదు. అతని విషయంలో జాగ్రత్త. అతను దేనికి లొంగేటట్టు లేడు. అమ్మా, హలో. చల్లపల్లి సంస్థానం జయనారాయణ వర్మ మీకు గుర్తున్నారా? ఆయన మా అన్నయ్య. తను నిత్య, ఆయన ఏకైక సంతానం. ఓ వర్మ గారు, ఎస్, మేము ఒకసారి కలిసాం. వాళ్ళ అమ్మాయి కండిషన్ గురించి డిస్కస్ చేయడానికి వచ్చాను. హీ వాజ్ వెరీ అప్సెట్. కలర్ ఇలాంటి మార్షల్ ఆర్ట్స్ ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తాయని చెప్పాను. ఆటిజం ఈజ్ నాట్ ఎ డిజబిలిటీ, ఇట్ ఈస్ అ డిఫరెంట్ ఎబిలిటీ. వీళ్ళని అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. అన్నయ్య చనిపోయారు. ఇప్పుడు ఆ కోటలో ఎవరు లేరు. తనకేదైనా అయితే నిత్యని ఇక్కడ అప్పగించాలని చివరి క్షణంలో అన్నయ్య నాతో చెప్పారు. నిత్యకు సంబంధించిన అన్ని వివరాలు ఇందులో ఉన్నాయి. ఇది నిత్య పేరు మీద ఉన్న ఆస్తుల వివరాలు. ఎంతో విలువైన ఈ కోటతో సహా వీటిని నిత్య ట్రీట్మెంట్ కోసం మీరు వినియోగించుకోవచ్చు.
ఇలాంటి స్థితిలో దీన్ని అప్పగించటానికి మీరు తప్ప నాకింకెవరూ తెలీదు. డాక్టర్ గారు, మీరు దీన్ని మీ కన్న బిడ్డలా చూసుకోండి. నేను చెప్పబట్టే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఇచ్చిన దీన్ని జాగ్రత్తగా నా దగ్గర ఉంచాను. నేను అడిగింది ఎప్పుడు ఇస్తావు? అప్పుడే నాకు అనిపించేది, నా కూతుర్ని నాకంటే బాగా అర్థం చేసుకోగలిగేవాడు వాడేనని. మిగతా వాళ్ళందరూ తనలోని లోపాన్ని చూసి హేళన చేస్తూ ఉండేవారు. నిత్య, వినయ్ల మధ్య మంచి అవగాహన ఉండేది. ఈ రాజ్యంలో సర్వాధికారాలు మా రాజకుటుంబానికే ఉండేవి. ఇప్పుడు మా వంశంలో అన్న బలరామవర్మ, తమ్ముడు శేఖరవర్మ, చెల్లెలు లక్ష్మి, నేను ఉన్నాం. మా అన్నకు పుట్టుకతోనే అంగవైకల్యం ఉండేది. అలాగే తమ్ముడికి సంతాన భాగ్యం లేదు. సహజంగానే నేను రాజుగా ఉండడం వాళ్ళకి నచ్చేది కాదు. పుట్టుకతోనే నా కూతురు తల్లిని కోల్పోయింది. మనోవైకల్యంతో పుట్టిన నా కూతురంటే వాళ్ళెవరికీ గిట్టేది కాదు. నా కూతురు పిచ్చిదని ఇంట్లో నుంచి పంపించేయమని మా అన్న, తమ్ముడు ఇద్దరు నిర్బంధించేవారు. వాళ్ల మాటల్ని పట్టించుకోకుండా నా కూతుర్ని నేను నా దగ్గరే ఉంచుకున్నాను. ఈ విషయంలో నాకు అండగా నిలిచింది నా చెల్లెలు లక్ష్మి, తన కొడుకు వినయ్. నా శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుందేమోనని భయపడుతున్న సమయంలో అనుకోకుండా నేనొకటి గమనించాను. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోబోతున్న సమయంలో ఆ సంఘటన నాకు బలాన్నిచ్చింది. నా కూతురు కోసం కలరీ రంగంలోకి దిగాను. నిత్యలో వచ్చిన మార్పు చూసి అందరూ ఎంతో ఆశ్చర్యపోయారు. కార్తీక పౌర్ణమి రోజు నుంచి నా కూతురికి కలరీ విద్యను నేర్పించడం ప్రారంభించాను. మీ ప్రావీణ్యం ఎన్నో ఏళ్ల నుంచి చూస్తున్నదే. అది చూడటానికి కాదు వీళ్ళందరూ ఇక్కడికి వచ్చింది. ఎన్నో రోజులుగా కష్టపడి ఈ విద్యని పిచ్చి కూతురికి నేర్పిస్తున్నావుగా, తనని రమ్మనండి. గురువుగా నీ పిచ్చి కూతురికి నువ్వేం నేర్పించావో ఇక్కడ ఉన్నోళ్లంతా ఒకసారి చూస్తారు. తనని పిలవండి, యువరాణి నిత్యాదేవిని. మానసికంగా ఎదగిన పిల్లకి ఏమి నేర్పించినా లాభం లేదు, అంతా వృధానే. అందుకే అంటారు ఇలాంటి విద్యలు మగవాళ్లే నేర్చుకోవాలని. అర్థమైందా?